హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విజయ్ కోడ్వర్డ్స్. లాస్ట్ వీడియోలో మనం పైథాన్ ఇంట్రడక్షన్ చూసాం కదా. ఈ వీడియోలో కమెంట్స్ అంటే ఏం తెలుసుకుందాం, కమెంట్స్ ఎందుకు వాడాలి, ఎలా వాడతారని తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రాసిన 100 లైన్స్ ఆఫ్ కోడ్ 1 ఇయర్ తర్వాత చూసామంటే ఎందుకు రాసాం, ఎలా రాసాం అనేసి మనకు అర్థం అవ్వదు. సో అప్పుడు మనం ఇనిషియల్ గా కోడ్ రాసినప్పుడే కమెంట్స్ చేసేసి రాసాం అనుకోండి, సో అండ్ సో కోడ్, సో అండ్ సో యూజ్, డిస్క్రిప్షన్ లాగా రాసుకుంటాం అనమాట. సో అప్పుడు మనం 1 ఇయర్ తర్వాత చూసినా కూడా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రియలిస్టిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మల్టిపుల్ పీపుల్ ఒకే ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తూ ఉంటారు. కోడ్ ఒక తర్వాత ఒకడు మాడిఫై చేస్తూ ఉంటారు అనమాట, అకార్డింగ్ టు ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్. అలా ఒక రాసిన కోడ్ ఇంకొకరికి అర్థం అవ్వాలంటే కమెంట్స్ యూస్ చేసి రాసాం అనుకోండి, ఈజీలీ దే కెన్ అండర్స్టాండ్ అండ్ దెన్ ఈజీలీ దే కెన్ మాడిఫై. సో అందుకే మనం కమెంట్స్ అని యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ మనకు టూ టూ టైప్స్ ఆఫ్ కమెంట్స్ ఉన్నాయి. ఒకటి సింగిల్ లైన్ కామెంట్, ఇంకోటి వచ్చేసి మల్టీ లైన్ కామెంట్. ఒకే లైన్ లో మనం రాయాలనుకుంటే హ్యాష్ ట్యాగ్ యూస్ చేసుకుని రాసుకుంటాం. అదే మల్టిపుల్ లైన్స్ లో రాయాలనుకుంటే ట్రిపుల్ కోట్స్ యూస్ చేసి రాసుకుంటాం. సో ఇప్పుడు థియరీలో చూసారు కదా, ప్రాక్టికల్ గా నేను ల్యాప్టాప్ లో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో విల్ అండర్స్టాండ్ ఈజీలీ. థియరీ క్లాస్లో మీరు కమెంట్స్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా నేను ల్యాప్టాప్లో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను పైథాన్ కంపైలర్ యూజ్ చేస్తున్నాను, ఆన్లైన్ పైథాన్ కంపైలర్. మీరు పైచారం కానీ విఎస్ కోడ్ కానీ యూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ప్రింట్ అని కోడ్ వర్డ్స్ అని ప్రింట్ చేస్తున్నా. రన్ చేస్తాను. ఇక్కడ కోడ్ వర్డ్స్ అని మనకు ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, దీన్నే సింగిల్ లైన్ కమెంట్ ఎలా యూజ్ చేద్దామంటే, ఇక్కడ నేను సింగిల్ లైన్లో కమెంట్ రాయాలనుకున్నా కాబట్టి హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసుకుని రాసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్, బిలో లైన్ ప్రింటింగ్ సంథింగ్. ఇంకోసారి రన్ చేసి చూస్తాను. ఇక్కడ ఇప్పుడు కూడా కోడ్ వర్డ్స్ అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే పైథాన్ కంపైలర్ అనేది కమెంట్స్ని ఇగ్నోర్ చేస్తుంది అనమాట, దీన్ని కంపైల్ చేయదు. సో ఇప్పుడు సింగిల్ లైన్ కమెంట్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మల్టీ లైన్ కమెంట్స్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు నేను దీన్ని క్లియర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ 4 డివైడ్ బై 2 ఈక్వల్ టు 0 అయితే ప్రింట్ ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్. అదర్వైజ్ ఎల్స్ ప్రింట్ ఇట్ ఈస్ ఆడ్ నెంబర్. రన్ చేస్తాను. 4 అనేది 2తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దీన్నే నేను మల్టీ లైన్స్లో రాస్తాను. మల్టీ లైన్లో కామెంట్స్ రాసుకోవాలంటే ట్రిపుల్ కోట్స్ యూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద బిలో కోడ్ చెకింగ్ వెదర్ ద నెంబర్ ఈస్ ఆడ్ ఆర్ ఈవెన్ నెంబర్. స్టార్ట్ లర్నింగ్ విత్ విజయ్. ఇక్కడ నేను ట్రిపుల్ కోర్స్ చేస్తున్నాను. ఇంకోసారి రన్ చేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు కూడా ఈవెన్ నెంబర్ అయినా వస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ ట్రిపుల్ కోర్స్ యూస్ చేసి రాసాం కాబట్టి ఇప్పుడు కూడా ఈవెన్ నెంబరే ప్రింట్ అవుతుంది అనమాట. పైథాన్ కంపైలర్ని కంప్లీట్గా ఈవెన్ కమెంట్స్ని ఇగ్నోర్ చేస్తుంది అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.